అది అద్దెకు తీసుకున్న బిల్డింగ్. అందులోనూ పూర్తిగా నిర్మాణం కూడా కాలేదు. పూర్తి స్థాయి అనుమతులు కూడా ఇంకా రాలేదు. ఈలోపే బ్రాంచెస్ పేరుతో ఓపెన్ చేసేస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. అడ్మిషన్ల పేరుతో గుంజేస్తున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, దోచేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో ఏర్పాటవుతున్న శ్రీ చైతన్య స్కూల్ నిర్వాహకం ఇది. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే శ్రీ చైతన్య స్కూల్ కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. అడ్మిషన్ల జోరు పెంచారు. నిజానికి విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం కానుంది. విద్యాశాఖ నుండి పాఠశాలకు అనుమతులు రాలేదు. అది అద్దెకు తీసుకున్న బిల్డింగ్. అందులోనూ పూర్తిగా నిర్మాణం కూడా కాలేదు. పూర్తి స్థాయి అనుమతులు కూడా ఇంకా రాలేదు. ఈలోపే బ్రాంచెస్ పేరుతో ఓపెన్ చేసేస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. అడ్మిషన్ల పేరుతో గుంజేస్తున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, దోచేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో ఏర్పాటవుతున్న శ్రీ చైతన్య స్కూల్ నిర్వాహకం ఇది. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే శ్రీ చైతన్య స్కూల్ కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. అడ్మిషన్ల జోరు పెంచారు. నిజానికి విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం కానుంది. విద్యాశాఖ నుండి పాఠశాలకు అనుమతులు కూడా రాలేదు. ఆల్రెడీ మేము ఫైల్ వేసాము సార్. ఎంఈఓ ఆఫీస్లో ఫైల్ ఉంది, మాది ఫైల్ వేసాము. ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. అంతవరకు మనకి ఓపెనింగ్ పర్మిషన్ అనేది ఇస్తారు. ఓకే, అది బేస్ చేసి మనం స్కూల్ రన్ చేస్తాం. ఇప్పుడు మీలాంటి పెద్దలు ఎవరు చదివినా కానీ ఏ పర్మిషన్ అంటే ఓపెనింగ్ పర్మిషన్ లెటర్ చూపిస్తాం. ఇప్పుడు దీనికి ఓపెనింగ్ పర్మిషన్ ఉందా మేడం? వస్తుంది సార్. ఫైల్ వేసాం సార్ ఆల్రెడీ. అంటే రాలేదు సార్. ఓపెనింగ్ పర్మిషన్ అంటే మనకి జూన్ వరకు వస్తుంది. జూన్కి మనం అవును మేడం, జూన్లో వచ్చింది. ఇప్పుడే మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారు కదా, సార్. మరి ఎలా తీసుకుంటున్నారు అడ్మిషన్స్? అప్పటికప్పుడు అడ్మిషన్స్ మనకు రావు కదా రావంటే అవును మేడం, మీకు ఆల్రెడీ పర్మిషన్ లేదు, మీరు ఎలా తీసుకుంటున్నారు అడ్మిషన్స్? మీకు ఆల్రెడీ పర్మిషన్ లేదు, ఎలా అడ్మిషన్ తీసుకుంటున్నారు? అవును మేడం, పర్మిషన్ ఇస్తే మీకు పర్మిషన్ కాపీ రాలేదు కదా, వచ్చిందా? పర్మిషన్ ఫైల్ ఆల్రెడీ ఉంది సార్. మనకి ఓపెనింగ్ పర్మిషన్ రాలేదు సార్. ఫైల్ వేయగానే పర్మిషన్ రాదు సార్. ఇట్ టేక్స్ 9 months టైం. ఓకేనా? అంతవరకు మనకి 6 నెలల ముందుగానే తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇవి కాకుండానే డొనేషన్ ఫీజులు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, పలు రకాల కోచింగ్స్ పేరుతో అదనంగా డబ్బులు గుంజేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మోసపూరిత ప్రకటనలతో ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్ లాంటి ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రైవేటు పాఠశాల ఫీజుల దోపిడీపై నియంత్రణ లేకపోవడంతో ఇలా సంస్థలు కార్పొరేట్ విద్యతో దోచేస్తున్నారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. విషయం తెలియడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. మండల విద్యాశాఖ అధికారి స్కూల్ను సీజ్ కూడా చేశారు. అనేది మాకు తెలిసి కేవలం దమ్మాయిగూడ అండ్ నాగారంలోనే నడుస్తున్నాయి. అంటే ఒకటి శ్రీ చైతన్య తెలంగాణ తరపున నాగారంలో, శ్రీ చైతన్య దమ్మాయిగూడ 2 బ్రాంచ్లు ఉన్నాయి. మరి మీరు చెప్పే ఈ చీరియాల్ బ్రాంచ్ గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. వీరు చెప్పుకునే అన్నీ కూడా అవాస్తవాలు. వీరికి ఎటువంటి ఓపెనింగ్ పర్మిషన్ కానీ ఏది ఇవ్వలేదు. దయచేసి తల్లిదండ్రులకు మనవి, మీరు ఈ పేరును తీసుకొని ఒక రెప్యూటెడ్ స్కూల్ అనుకొని దీంట్లో చేరడం మంచిది కాదు. ఎందుకంటే మీరు వితౌట్ పర్మిషన్ దే హ్యావ్ నాట్ అబ్టైన్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ అవర్ ఎంఈఓ ఆఫీస్. చీరియాల్లో ఎటువంటి అడ్మిషన్ తీసుకోవడానికి వీల్లేదు. తల్లిదండ్రులు మోసపోకండి. ఇది వార్తలందరికీ రిపోర్టర్స్ తెలియజేయడం అనేది ఈ వార్తల్ని మీరు ప్రచురించండి. ఎందుకంటే పేరెంట్స్ పాపం చాలా కంగారులో దీనికి రిక్వెషన్ అనుకుని చేర్చుకుంటొచ్చు. సో నా దృష్టికి ఇప్పుడే వచ్చింది. కాబట్టి నేను కూడా ఈ పాఠశాల సందర్శిస్తాను. మీరు పర్మిషన్ తీసుకుంటే, ఒకవేళ ఒక పర్మిషన్ తీసుకుంటే చూడొచ్చు, కానీ పర్మిషన్ తీసుకోలేదు. ఏదున్నా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్లో పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నా వారు వాటిని రిటర్న్ చేసేస్తూ వాపస్ చేస్తే, లేదా వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడం ప్రయత్నం. ఎటువంటి ఫీజులు మాత్రం పేరెంట్స్ చెల్లించకండి. వాళ్ళకి ఫీజు చెల్లిస్తే మాత్రం మీరు ఫీజులు వాళ్ళకి వాపస్ ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ ప్రాపర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, న్యూ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ ప్రొసీజర్ కమిషన్ కోరుతూ. విద్యాశాఖ అధికారులు స్కూల్ను సీజ్ చేసినా సరే అడ్మిషన్ల దంతా మాత్రం ఆపడం లేదు. సీట్లు తక్కువ ఉన్నాయి రండి అంటూ, జాయిన్ అవ్వండి త్వరగా అంటూ టెంప్టింగ్ చేస్తున్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్. శ్రీ చైతన్య శ్రీ చైతన్య స్కూలే సార్, చెప్పండి. అడ్మిషన్స్ అయిపోయినా మేడం? ఎక్కడ సార్? చీర్యాలో. ఏ క్లాస్కి సార్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి సార్.
హలో, ఫస్ట్ క్లాస్ మేడం. ప్రజెంట్ ఏ స్కూల్ సార్ పాప? ఇక్కడ చీరాల్లోనే. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? ఇక్కడ మేడం చీరాల. సిరియాలో. ఓకే ఓకే సార్, ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ ఫీజు 5500 ఉంది సార్. ట్యూషన్ ఫీజు 54,000 ఉంది సార్. ఓకే మేడం. ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారా మీరు? అడ్మిషన్స్ ఇప్పుడు తీసుకోవట్లేదు సార్. ఎప్పుడు మేడం మరి? ఓపెన్ చేస్తాం సార్, ఒక మండే నుంచి ఓపెన్ చేస్తాం సార్. మండే నుంచా మేడం? 3-4 డేస్ తర్వాత సార్. కొంచెం యాన్యువల్ డేస్లో బిజీగా ఉన్నాము, అక్కడ ఎవరు ఉండట్లేదు, టైం పడుతుంది సార్. ఓకే మేడం. ఓకే సార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, అసలు ఆ బిల్డింగ్ మొత్తం నిర్మాణం పూర్తి కాకముందే, అలాగే స్కూల్ ఓపెనింగ్ కూడా అనుమతులు విద్యాశాఖ నుంచి రాకుండానే అడ్మిషన్లు ఎలా తీసుకుంటున్నారు, అది కూడా 6 నెలల ముందు నుంచి ఎలా తీసుకుంటున్నారు అనుకోవచ్చు? ఎస్ మనసా, మనం చూస్తున్నాం కదా, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు, బిఆర్కే స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఏదైనా సరే శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరిలో చాలా కళాశాలలు అయితే కొత్త కొత్త స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. కానీ ప్రముఖ ఏదైతే కార్పొరేట్ స్కూల్ కావచ్చు, నారాయణ కావచ్చు, ఏదైనా స్కూల్లో మాత్రము అక్కడ బిల్డింగ్ మరమ్మతులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ముందుగానే, అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉంటున్నాము, ఫిబ్రవరి నుంచి అంటే వందలాది కొద్ది అడ్మిషన్ తీసుకున్నారు. మరి అందులోనే అడ్మిషన్ ఫీజు అవన్నీ తీసుకోవాలి. కానీ ఒక తల్లిదండ్రులు మాత్రం ఒక బిల్డింగ్ చూపించాల్సిన పరిస్థితి కూడా కలిగింది. ఎందుకంటే అక్కడ స్కూల్ ఉందా లేదా అనేది, దానికి అనుమతులు ఉన్నాయా లేదా కూడా తల్లిదండ్రులుగా ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. దీనికి సంబంధించిన ఎంవీఓ కూడా ఇక్కడ సీజ్ చేసిన దృశ్యాలు మేము బీఆర్కే న్యూస్ లో చూస్తున్నాం. అంటే ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఆ స్కూల్ తనిఖీ చేశారు. ఆ స్కూల్ కి ఎటువంటి అనుమతులు లేవు, ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా కూడా అక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారు. దాని మీద అంటే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్, అంటే ఏదైతే మనం చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్నామో, మన బీఆర్కే న్యూస్ ప్రతినిధులు అయితే ఆ స్కూల్ దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్ దగ్గర అంటే ఎలా అడ్మిషన్ తీసుకుంటున్నారు ఏంటంటే సత్యాపరేషన్ చేయడం జరిగింది. ఆ సత్యాపరేషన్ లో భయంకరమైన నిజాలు వెలువడాయి. అంటే ఒక స్కూల్ పర్మిషన్, అంటే దాని సెట్ బ్యాక్లు ఉన్నాయా లేకపోతే ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయా అనేది కూడా తెలియకుండా కూడా స్కూల్ నిర్మాణం జరుగుతుంది. ఆ స్కూల్ నిర్మాణం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా తల్లిదండ్రులు కూడా మధ్య పెడుతున్నారు. ఎందుకంటే ఆ స్కూల్లో ముందుగానే ఇప్పటికే 300 నుంచి 400 అడ్మిషన్లు అయితే మీరు తొందరగా తీసుకుంటే మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది కనుక అక్కడ ఉన్న అడ్మిషన్ ఆఫీసర్లు మాత్రము తల్లిదండ్రులు మధ్య పెడుతున్నారు. మీరు ఎంత తొందరగా అడ్మిషన్ తీసుకుంటే అంత తొందరగా మీ పిల్లలకు కన్ఫర్మ్ చేస్తాము, మళ్ళీ ఫీజు పెరిగే అవకాశాలు ఉన్నందున మీరు తొందరగా అడ్మిషన్ తీసుకోవాలని కూర్చారు. అయితే ఈ విషయం అయితే మన బిఆర్ ఈశ్వర ప్రతినిధి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక టచ్ ఆపరేషన్ జరిగింది. మేడం మీకు స్కూల్ పర్మిషన్ ఉందని అడగడం కూడా జరిగింది. అంటే మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, అందరు అధికారులు మాకు ఇచ్చారు అని కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఏదైతే శ్రీ చైతన్యకు సంబంధించిన కళాశాల మాత్రం, అంటే పాఠశాల మాత్రం అయితే ఇది కార్పొరేట్ కళాశాల కావాలని మొత్తం అధికారులు మేము మేనేజ్ చేస్తాము, మాకు అన్ని పర్మిషన్లు వచ్చాయని పూర్తిగా చెప్తున్నారు. అంటే ఎటువంటి పర్మిషన్ లేవని చెప్తున్నారు. మండల కీసర సంబంధించిన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ క్లియర్ గా చెప్తున్నారు. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. బీఆర్కే న్యూస్ కి అయితే వివరణ ఇచ్చారు. అంటే ఈ స్కూల్ కి ఎటువంటి అనుమతులు లేవు, మేము ఇమీడియట్లీ దాని మీద చర్యలు తీసుకుంటామని కూడా ఈ రోజు ఉదయం అయితే ఆ స్కూల్ అయితే సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి స్కూల్లో ఏదైతే తల్లిదండ్రులు చదివించాలనుకున్నారో ఒకసారి ఆ స్కూల్ పరిశీలించి అదే అక్కడ ఉన్న యాజమాన్యుడుగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసలు స్కూల్, అంటే మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక పేరెంట్స్ అయితే బీఆర్కే న్యూస్ కలవడం జరిగింది. అసలు ఇక్కడ స్కూల్ నిర్మాణం జరుగుతుంది, స్కూల్ కు పర్మిషన్ ఉందా అనే దాని మీద కూడా అయితే బీఆర్కే న్యూస్ కలవడం జరిగింది. బీఆర్కే న్యూస్ ప్రతినిధులు అయితే ఇమీడియట్లీ ఆ స్కూల్ దగ్గర వెళ్ళడం, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తే మాత్రం భయంకరమైన నిజాలు అయితే వెల్లడిచాయి. ఎస్ మనసా. ఓకే, థ్యాంక్ యూ రామ్.